ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చిన వెంటనే చాలా వైల్డ్‌గా ఆలోచిస్తున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే నామినేషన్ ప్రక్రియ లైవ్‌లో స్టార్ట్ అవుతుంది. ఇక ఇందులో భాగంగానే దువ్వాడ మాదిరి అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మిగిలిన వాళ్ళు ఎవరికున్నారో వాళ్ళందరికీ కూడా మంచి భలేగా ఆలోచన చెప్తుందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా ఒక చెవులు ఒకళ్ళు కొరికేసుకుంటున్నారు. అయితే ఈలోగా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దువ్వాడ మాదిరి మీరు చాలా గట్టిగా మాట్లాడాలి. ఇలా చెవిలో మాట్లాడుకోవడం మంచిది కాదని చెప్పడంతో ఇక స్టార్ట్ చేసింది దువ్వాడ మాదిరి. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారు? తనూజ అలాగే భరణి గురించి. ఇక వీళ్ళ స్ట్రాటజీ ఏం చేశారంటే నామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం తనూజని, భరణి గారిని ఎలా అయినా నామినేషన్‌లోనికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ హౌస్‌లో ఉండగా వాళ్ళందరూ టాప్ 5లోకి వెళ్తే మనలో ఎవ్వరం కూడా ఉండం. ఖచ్చితంగా మనం ఎలిమినేషన్ అయిపోతాం కాబట్టి అసలు వాళ్ళందరినీ కూడా నామినేషన్‌లోకి తీసుకురావాలి. లేకపోతే మనకే ప్రాబ్లమ్ అవుతది అంటూ దువ్వాడ మాదిరి మంచిగా ప్లాన్ చేసింది. మిగిలిన కంటెస్టెంట్స్ దగ్గర అయితే దీనికి ఆయుష అవును మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళిద్దరూ టాప్ కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా సరే టార్గెట్ చేస్తేనే మనం హౌస్‌లో ఉంటాం అంటున్నారు. ఏదేమైనా సరే ఇలా పిచ్చోళ్ళు కాకపోతే బయట నుండి గేమ్ చూసి వచ్చి కూడా వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి వీళ్ళిద్దరిని బయటకి పంపించేస్తాం అనడం కలనే చెప్పాలి. ఎందుకంటే తనూజకి ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. భరణికి కూడా ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ గేమ్ పరంగా బాగా ఆడుతున్నారనే చెప్పాలి. మరి వీళ్ళని టార్గెట్ చేసేంత మాత్రాన మరి వీళ్ళు బయటకి వచ్చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై. హావ్ ఎ నైస్ డే.